నాదొక కళ. మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలని. మన ఊరు మన జనం మన నమ్మకాలు. అదే నా మాతృభూమి అయిన శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం అని ఈ పేరు పుట్టి ఈ రోజుకి 75 సంవత్సరాలు గడుస్తుంది. మొదటిలో ఈ నేలను సిక్కోలు అని పిలిచేవారు. రాను రాను అది శ్రీకాకుళంగా మారింది. మనం ఉన్న ఈ నేల ది ల్యాండ్ ఆఫ్ కళింగాస్. ఇక్కడ ఉండే ప్రతి ఆలయానికి, ప్రదేశానికి శతాబ్దాల నాటి సంస్కృతికి ప్రతిబింబం ఈ చోటు. ఇక్కడ జరుపుకునే ప్రతి ఉత్సవం ఒక పండుగ కాదు, ఇది ఒక జీవన చరిత్ర. మా మాటల్లో పూర్వీకుల శ్వాస ఉంది. ఇక ప్రసిద్ధి ఆలయాల గురించి వస్తే, సాక్షాత్తు ఆ మహావిష్ణువు కూర్మావతారంలో కనిపించే ఏకైక దేవాలయం శ్రీకూర్మం మా జిల్లాలోనే ఉంది. భారతదేశంలోనే 2వ ప్రాచీనమైన సూర్య దేవాలయమైన అరసవిల్లి మా జిల్లాలోనే ఉంది. కళింగ సామ్రాజ్య వైభవం ప్రతిఫలించే కళాత్మకత శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి ఆలయం మా జిల్లాలోనే ఉంది. మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం, దాదాపు 180 అడుగుల విగ్రహం. సైబీరియా నుండి దాదాపు 6000 కిలోమీటర్ల నుండి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ నివసించే సైబీరియన్ పక్షులు తేలినీలాపురం మా జిల్లాలోనే ఉంది. ఈ నేల మీద బౌద్ధమునులు నడిచారు. సాలిహొండంలో నిలిచిన అష్టభాగ చరిత్ర శాంతి సందేశానికి చెప్పిన సూక్తులే ఇవి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన హిస్టారిక్ ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలు ఇలా ఎన్నో ఈ నేల మీద పుట్టాయి. స్వాతంత్ర్య సమరంలో, అలాగే స్వాతంత్ర్యం తర్వాత రైతు ఉద్యమాల్లో అనేక మంది వీరులు తన ప్రాణాలను అర్పించారు. అంతేకాదు ఈ నేల నుండి దేశం కోసం ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మొట్టమొదటి ఫీమేల్ ఇండియన్ గా గోల్డ్ మెడల్ సాధించిన కరణం మల్లేశ్వరి, కోడి రామ్మూర్తి గారు, ఇలాంటి ఎంతో మంది దేశాన్ని గర్వించే క్రీడాకారులు కూడా ఈ నేల మీద పుట్టి నిలిచారు. ఇకపోతే మన శ్రీకాకుళం అనగానే వరల్డ్ ఫేమస్ అయిన పొందూరు ఖాదీ, పలాస జీడిపప్పు, మందస పాలకోవా, గుడితి ఇత్తడి సామాగ్రి, ఇలా ఎన్నో ఒకటి కాదు మా శ్రీకాకుళం జిల్లానికి ప్రసిద్ధి ఇవన్నీ. ఇది మా నేల. ఈ నేల మీద పుట్టినందుకు ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ శ్రీకాకుళం సిటిజన్. జై హింద్.